అందరికీ నమస్కారం. మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్. ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు సమాచారం. ముందు డేట్ చూద్దామండి, తర్వాత మార్కెట్లు రేట్లు సరుకులు ఏ విధంగా వచ్చినాయని చూద్దాం. డేట్ చూస్తే ఏప్రిల్ నెల 22వ తారీఖు, ఈరోజు బుధవారం 2026 సంవత్సరం. ఈరోజు సరుకులు చూసుకుంటే 80,800, అంటే 81,000. సోమవారం నాడు 1,15,000, నిన్నింతే వచ్చింది, ఈరోజు ఇంతే వచ్చింది. అయితే ఈరోజు మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నాయి, మార్కెట్లో ఏ రకానికి మార్కెట్ ధర ఏ విధంగా జరిగింది, మూమెంట్ ఏంటి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు లైక్ చేయడం మర్చిపోద్దండి, నలుగురు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా వివరాల్లోకి వెళ్తే మీరు ఒకసారి వ్యాపారాలు జరిగే విధానం కూడా వీడియోలో చూడొచ్చు. ముందు ఒక మాట నేను చెప్తా, గుర్తుపెట్టుకోండి. వ్యాపారానికైనా దేనికైనా పోటీ అనేది చాలా ముఖ్యం. పోటీ ఉంటేనే అది ఆ అడావుడి, ఆ సేల్స్ అనేది వేరు. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత మార్కెట్ ధరలతో పాటు మీకు రన్నింగ్లో చెప్పడం జరుగుతుంది. ఇంకా అసలు విషయం చెప్పాలంటే టోటల్గా ఒక తేజాకి మూమెంటు కొద్దిగా ఉంది, కానీ మిగతా రకాల స్టడీ మార్కెట్టే. సేల్స్ పరంగా మనం మాట్లాడుకుంటే ఇందాక చెప్పాను కదా, పోటీ అనేది ఉండాలే కానీ ఏదైనా బాగుంటుందని. కొంచెం అడావుడు మాత్రం అంతంత మాత్రమేనండి. ఒక తేజ చెప్తే మిగతా సీడ్ రకాలకి స్టడీ మార్కెటే. కానీ కాకపోతే పూర్తిగా గమనించాల్సిన విషయం ఏంటంటే క్వాలిటీలు మాత్రం అనుకున్నంత క్వాలిటీలు అయితే మార్కెట్లో, అంటే డీలక్స్లు క్వాలిటీలు చాలా తక్కువ ఉండి, ధరలు అయితే ఈ విధంగా ఉండి. ముందు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తేజ మార్కెట్ చూస్తే, తేజాలో ఈ 80,000 టిక్కి వస్తే 50,000 టిక్కి దాకా తేజాలు ఉంటే దాంట్లో బెస్ట్లు వరకు చూసే కానీ డీలక్స్లు సూపర్ డీలక్స్లు అయితే మార్కెట్ లేదు. కొంచెం మూమెంట్ కూడా తేజాకి నాకు ఎక్కువగా 200, ఏదైనా డీలక్స్ క్వాలిటీ అయితే 205, అంటే 20,500. 21,000 తగ్గ క్వాలిటీ కానీ మార్కెట్ కానీ నాకైతే కనపడలేదు. ఈ ఇగురు పిక్కలు సైజు తక్కువ రకాలు ఇవన్నీ కూడా 15,000 కానించి స్టార్ట్ అవుతున్నాయి. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత రకం మనకి 34 సూపర్ 10 మార్కెట్లో ఈ వెతికినా కనపడతలేదు. ఉండే కానీ మీడియం బెస్ట్లు ఉన్నాయి. 19,000-20,000 కానించి మీడియం బెస్ట్లు స్టార్ట్ అయ్యి డీలక్స్ ఉంటే 24,000 దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయండి. తర్వాత మనం ఇటు సీడు రకాలు గ్యాదర్ చేస్తే, సీడ్ రకాలు స్టడీ మార్కెట్ అయినా కానీ క్వాలిటీలు లేవు. ఆల్రెడీ డీడీలు క్వాలిటీలు తగ్గిపోయినాయి. కొద్దో గొప్ప కొంచెం సైజు ఉన్న క్వాలిటీలు రంగు ఉన్నాయి 21,000. డీలక్స్ అయితే 21,500 అండి. 22,000 తగ్గట్టు మార్కెట్కి సంబంధించిన క్వాలిటీలు అయితే లేవు. 21,000 ఎక్కువగా జరిగితే ఏదైనా సూపర్ అయితే అక్కడక్కడ 21,500. నిన్న కూడా 1-2 చోట్ల 22,000 జరిగింది. కానీ ఒక లారీలో 20 లాట్లు వస్తే ఒక లాటు జరగటం కాదు, కనీసం మినిమం 10 లాట్లు జరిగితే మార్కెట్ మనం చెప్పడానికి బాగుంటుంది. ఒక లాట్ అరలాటు కాదు. జనరల్గా జరుగుతున్న మార్కెట్ 210 నుంచి 215 డీడీ, అంటే 21,000 నుంచి 21,500. 341 కూడా ఎక్కువగా 21,500 దేశవాళీ జరుగుతుంది. ఏదన్నా బద్ది టైప్ ఉండి క్వాలిటీ పరంగా బ్రహ్మాండంగా ఉంటే అది 22,000 మార్కెట్ జరిగినట్లు లెక్క. ఎక్కువగా 21,000, 21,000 జరుగుతుంది. అది దేశవాళీ 341 కూడా క్వాలిటీ సూపర్ అయితే జరుగుతుంది, కానీ మార్కెట్లో లేవండి, మీరు గమనించాలి. తర్వాత భద్రాచలం అయితే 20,000, 20,500 ఎక్కువగా జరుగుతున్నాయి. 20,000 నుంచి 20,500. అసలు మామూలుగా స్టార్టింగ్ సైజు తగ్గినాయి కాబట్టి అవి కూడా 17, 18, 19, 20 అట్లా జరుగుతున్నాయి క్వాలిటీని బట్టి. టాప్ అయితే 20,500. సూపర్ ఇంకా నెంబర్ 1 క్వాలిటీలు అనుకుంటే 21,000 అవకాశాలు ఉన్నాయి, కానీ ఆ క్వాలిటీలు రావట్ల మార్కెట్లో. నేను తిరిగి చూసినప్పుడు భద్రాచలం వైపు నుంచి కూడా సరుకులు తగ్గినాయి, క్వాలిటీలు తగ్గినాయి, మార్కెట్ పొజిషన్ ఇది. కానీ స్టడీ మార్కెట్లో స్లో ట్రెండింగ్. ఇందాక చెప్పాను చూసారా, స్టడీ మార్కెట్లో ఇప్పుడు నలుగురు వచ్చి ఒక లాట్ అడిగేది, ఒక్కడే కొనేది వేరు. ఏదైనా పోటీ ఉంటేనే వ్యాపారానికి కూడా బాగుండేది. స్టడీ మార్కెట్లో కూడా స్లో ట్రెండింగ్ అనేది, అందుకనే నేను. తర్వాత నెంబర్ 5 కూడా 22,000, 22,500 దాకా డీలక్స్లు జరుగుతున్నాయి. 16, 17, 18,000 కానీ స్టార్ట్ అయ్యి.
సరే మనం ఇటు చూసుకుంటే ఈ తేజ సెగ్మెంట్లో రోమి షార్క్ రోమి క్వాలిటీని బట్టి 20,000 దాకా జరుగుతుందండి. 20,500 అంకే కనపడతలేదు, కానీ సోమవారం నాడు కొంచెం బాగానే ఉంది. నిన్న ఇవాళ కొంచెం ఆ క్వాలిటీలు కానీ అది కానీ పెద్ద కనపడాల. ఎక్కడన్నా నేను చూసిన వరకు అయితే 19,500 20,000 చూసా. షార్క్ కూడా సన్న కత్తి అయితే 19,500 జరుగుతుంది. సన్న కత్తి అయితే, సన్న కత్తి బాగా కొంచెం తేజ టైపు ఉంటే 20,000, ఎక్కువగా 19 నుంచి 19,500 అనుకోవాలి. షార్క్ కానీ ఇవి కానీ. మనం అటు బ్యాడ్కి వెరైటీస్కి వెళ్ళిపోతే 355 బ్యాడ్ కానీ సిజంటా బ్యాడ్ కానీ ఇంచుమించుగా ఒక 200-300 డిఫరెన్స్తో నడుస్తుంది. కానీ 355 క్వాలిటీ అడుగుతున్నారు, క్వాలిటీ తగ్గినాయి. కాకపోతే కొద్దిగా శుద్ధంగా ఉన్న కాయలు, అంటే శుద్ధం అంటే సైజు తక్కువైన రంగున్న కాయలు, కొంచెం ఆకుపొట్టు అవి కాకుండా కొంచెం మెత్తక రకాలు పండ్లున్న కాయలు పెద్దగా సేల్స్ ఉన్నట్ల. క్వాలిటీ పరంగా మార్కెట్ నడిచిద్ది కాబట్టి గుంటూరు మార్కెట్ 355 బ్యాడ్కి క్వాలిటీ ఉంటే 22,000 22,500 దాకా జరుగుతుంది. సిజంటా బ్యాడ్కి కూడా క్వాలిటీ ఉన్న మిర్చి 22,000 దాకా జరుగుతుంది. సిజంటా బ్యాడ్కి కూడా ఇంకా 204 సంగతి ప్రత్యేకించి చెప్పేదేం లేదు. ఇటు మన వైపు కంటే కూడా కర్ణాటక ఎక్కువ వెళ్తున్నాయి. మన వైపు చూసుకుంటే 34,500 ఆ రేంజ్లో నడుస్తుంది. ఏదైనా క్వాలిటీ సూపర్ అయితే 35,000. తర్వాత మనకి బంగారం బుల్లెట్. ఈ బంగారం బుల్లెట్ కూడా బంగారం కూడా 20,000 కానించి డీలక్స్లు స్టార్ట్ అయ్యి బెస్ట్ ప్లస్లు అయితే 20,500. డీలక్స్లు అంత డీలక్స్లు కనపడటానికి కూడా కారణం ఏప్రిల్ 3వ వారంగా నడుస్తుంది. ఆ టైప్ రాదు, ఎండలు విపరీతంగా కాయటం, ఆ ఎండలు కాయటం వల్ల కూడా మంచి రంగున్న కాయలు కూడా కొంచెం తలపరి తిరిగి క్వాలిటీ మారిపోయే పరిస్థితి వస్తుంది. అట్లా వచ్చేసి ఎక్కువగా 20,000 25,000 ఎక్కడన్నా ఉంటే కొంచెం లేటుగా వేసిన తోటలు ఆ పంట ఏదైనా ఉంటే 20,000 25,500 సూపర్ బ్రహ్మాండంగా బాగా సైజు ఉంటే 20,000 దాకా ఉంది. అదే బుల్లెట్ అనుకో 19,500 నుంచి స్టార్ట్ అయ్యి డీలక్స్లు 20,000 టాప్ అనుకోవాలి. తర్వాత ఈ ఎప్పుడే ఇంకా మన 34 సంగతి వాటికి క్రాసింగ్ విత్తనం చూసుకుంటే ఏది టాప్ గన్ కానీ క్లాసిక్ కానీ మూమెంట్ అయితే బాగానే ఉంది. 20,000 కాడి నుంచి డీలక్స్లు స్టార్ట్ అయ్యి 20,000 బెస్ట్, 20 నుంచి 20,500 బెస్ట్ ప్లస్లు. డీలక్స్ అయితే 20,600 700 అట్లా జరుగుతుంది. 21,000 క్వాలిటీ సూపర్ అయితే 20,500 కాంచి పైన జరిగే అవకాశాలు ఉన్నాయి. క్వాలిటీ కనపడతలేదు కాబట్టి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటున్నానంటే ఇంత పెద్ద మార్కెట్ యార్డ్లో ఎక్కడన్నా ఒక లాట్ ఉండటం కాదు, 10 లాట్లు ఒకసాట కనపడేది వేరు. ఎక్కడన్నా ఒక లాట్ ఉండి ఆ లాటు ఒక లాటు కూడా పోటీ పడితే 21,000 జరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ పోటీ అనేది కంపల్సరీ కాబట్టి ఎందుకు ప్రత్యేకించి చెబుతున్నానంటే ఈ 2 రోజులు కూడా కొంచెం మూమెంట్ అనేది అట్లా ఉంది కాబట్టి జరుగుతుంది. క్లాసిక్ కూడా ఇంకా ఆర్మూర్ కూడా 19,000 డీలక్స్ 20,000 అయితే కనపడాల. ఇవి కూడా 13,000-14,000 కాంచి సైజు తక్కువ రంగు రకాలు అయితే ఉంటాయి. టోటల్గా మార్కెట్ అయితే ఈ విధంగా ఉందండి. ఎల్లో మిర్చి కూడా 23, 24, 24,000 ఆ విధంగా జరుగుతుంది. తాలు అయితే తేజ తాలు కానీ సీడ్ తాలు 14,000 15,000 దాకా జరుగుతున్నాయి. 34 తాలు ఇతర బ్యాడ్కి తాలు 6 తాలు ఇవన్నీ కూడా 8,000 12,000 12,500 మంచి రంగులు ఉంటే 34 తాలు 13,000 కూడా జరిగింది. టోటల్గా మార్కెట్ పొజిషను, మార్కెట్ పరిస్థితులు, మార్కెట్ రేట్లు ఈరోజు ఏప్రిల్ 22వ తారీఖు ఈ విధంగా ఉన్నాయి. కొన్ని రకాలు కూడా రైతులకు చూపించడం కోసం వీడియో తీయడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్.